హాయ్ అమ్మా, ఈరోజు చింతపండు పులుసు తయారు చేస్తున్నా. చూద్దురు రండి అమ్మ. ఒక నెల వరకు స్టాక్ పెట్టుకునేటట్టు ఒక ½ కేజీ చింతపండు అమ్మ. వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇది బాగా నానాక బాగా పిండి ఒక వడగిన్నెలో వడపోసుకొని బాగా గుజ్జు తీసుకోవాలమ్మా. గుజ్జు బాగా చిక్కగా ఉండాలా. ఈ పిప్పి పిండేసి పక్కకి వేసుకోవాలా. ½ కేజీ చింతపండుకి ఒక 100 గ్రాముల ఆయిల్ వేసి తాలింపు వేసుకోవాలమ్మా. ఒక 2 స్పూన్లు పసుపు, కాస్త ఉప్పు వేసి బాగా దగ్గరికి అయ్యేదాకా ఉడకనియాల. ఇట్లా చిక్కగా వచ్చాక ఇంకా ఆపేసుకోవాలి పొయ్యి. చింతపండు గుజ్జు తయారైందమ్మా. ఇంత చిక్కగా చేసుకుంటే ఇది ఏదన్నా ఒక గాజు సీసాలో వేసి పెట్టుకుంటే పిల్లలకి ఎప్పుడైనా హడావుడిగా లంచ్ బాక్స్లోకి ఏమి లేదనుకో ఇది వేసుకొని తొందరగా తాలింపు వేసుకోవచ్చు అమ్మా. ఎప్పుడన్నా పప్పు కూరల్లో మనకి ఏదన్నా కొంచెం రాళ్ళు కూడా తగులుతుంటాయి చింతపండులో. అట్టంటప్పుడు ఇది కనుక పప్పు కూరలో వేసుకుంటే 2 స్పూన్లు తొందరగా తయారైపోద్దమ్మా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల అయినా ఉంటుందమ్మా. మనకు మళ్ళీ అయిపోయే కొద్ది మళ్ళీ తయారు చేసుకోవచ్చు. ఈ తయారు చేసిన చింతపండు పులుసుతో నేను లంచ్ బాక్స్లోకి తయారు చేస్తా పులిహోర. చూడండి అమ్మా. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అమ్మా.